ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలి అనిత. అయితే ఆమె నియామకం అయిన తర్వాత తన అటు ఆలయాలకు వెళ్ళి రావడం ఇదంతా ఒక ఎత్తు అయితే, పోలీస్ శాఖకి సంబంధించి ఒక క్లియర్ కట్ విజన్తో ఉన్నానని చెప్పుకొచ్చారు. అదో మరొక వైపున ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకొస్తానన్నారు. సరే, అది డ్యూటీ టేకప్ చేసిన తర్వాత ఎలా చేస్తారన్నది ఖచ్చితంగా చర్చ. అయితే వినమ్రంగా ఉండటం అన్నటువంటిది, బాధ్యతాయుతంగా ఉండటం అన్నటువంటిది ఒక ముఖ్యమైన అంశం. వేగంగా స్పందించడం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ననే మనకి తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఆమె ఒక ఇల్లు తీసుకున్నారు, సతీష్ అనేటటువంటి ఆయన ఇంటిని అద్దెకి తీసుకున్నారు, అక్కడ ఉండబోతున్నారు అని. కానీ ఆమె వెంటనే మళ్ళీ ఆయన కార్యాలయం ఖండించింది. అలాగేం లేదు, టీ తాగడానికి వెళ్ళడం తప్పించి ఆ ఇల్లు ఏం తీసుకోవట్లేదు, అది 4 అంతస్తుల భవనం అనమాట, అది క్యాంప్ ఆఫీస్ అన్నటువంటి పాయింట్ని తోసిపుచ్చారు. ఇది నెంబర్ 1. అంటే ఫేక్, లేదంటే కనుక ఊహాగానాలు వెంటనే చెక్ పెట్టడం. రెండవది, నిన్న రైల్లో ప్రయాణిస్తూ, సాధారణ ప్రయాణికులతో కలిసి రైల్లో ప్రయాణిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పలకరించడం, వాళ్ళతో మాట్లాడటం అన్నటువంటి. మంత్రుల హోదాలో ప్రజలు అహాన్ని చూడదలుచుకోలేదు, కలిసిపోయే వాళ్ళని చూడదలుచుకున్నారు. ఆ కలిసిపోయేటటువంటి తత్వం హోంమంత్రి హోదాలో ఆమె చేయడం అన్నటువంటిది కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఈ మధ్యకాలంలో లోపించింది. ఈవెన్ 2014 నుంచి ఇప్పటిదాకా లోపించింది అదే. మళ్ళీ లైన్లోకి రావడం సంతోషం.